నమస్కారం. వెల్కమ్ టు ఉమా చామత్లాస్ వ్లాగ్. నేను ఉమా. ఈరోజు మనం మనాలి ట్రిప్ కోసం మాట్లాడుకుందాం. మనాలి ఎలా వెళ్ళాలి, అక్కడ ఎక్కడ స్టే చేయాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, అండ్ మనాలిలో ఎలాంటి ప్లేసెస్ విజిట్ చేస్తే బాగుంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం రండి. మేము ఫస్ట్ హైదరాబాద్ టు ఢిల్లీ అనేది ఫ్లైట్లో వెళ్ళామండి. ఇది ఇండిగో ఫ్లైట్. ఇందులోనే మేము వెళ్ళింది. సో మేము వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ ఢిల్లీ నుండి మనకి మనాలి బస్సెస్ ఉంటాయండి. 1 డే బిఫోర్ బస్ బుక్ చేసుకోవాలి. సో మేము అలాగే బుక్ చేసుకుని వెళ్ళాం. ఇది రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్. బస్ అనేది మాకు ఇక్కడికే వస్తుంది. ఈవినింగ్ 7కి అని చెప్పారు. అక్కడ టైం ఈవినింగ్ 7 అయ్యిందండి ఢిల్లీలో. బట్ అలా ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ 7కి మేము మనాలిలో కరెక్ట్గా దిగామండి. సో ఇది స్టార్టింగ్ ఆఫ్ మనాలి. ఇంకా ఫ్యూ మినిట్స్లో మనాలి అనేది మనం రీచ్ అయిపోతున్నాం. సో వన్స్ మనాలిలో రీచ్ అయిన తర్వాత మేము అక్కడ టూరిస్ట్ అనేది బుక్ చేసుకున్నాం. సో మా క్యాబ్ డ్రైవర్ వచ్చి మమ్మల్ని మా హోటల్కి అనేది తీసుకెళ్లారండి. 3 స్టార్ హోటల్ మాది. సో వెళ్ళిన తర్వాత మేము ఫ్రెష్ అయ్యి ఫస్ట్ మా లొకేషన్ వచ్చేసి హడింబాదేవి టెంపుల్. అందరికీ ఐడియా ఉంటుంది హడింబాదేవి అనేది. మహాభారతంలో చూస్తాం. హిడింబా అంటారు. సో ఇక్కడ హడింబాదేవి అని అంటారు. సో ఆ టెంపుల్కి వెళ్తాం. లోపలికి ఫోన్స్ ఎలా ఉంటాయి కానీ నో వీడియోగ్రఫీ అండ్ నో ఫోటోగ్రఫీ అండి. సో బయటన మాత్రమే మనం ఎంత తీసుకున్నా తీసుకోవచ్చు. సో అక్కడ కాశ్మీరీ డ్రెస్సెస్ ఉంటాయి. సో మనం వేసుకోవచ్చు. పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్ అండి. ఎంతసేపు అయినా మనం ఉంచుకోవచ్చు. నెక్స్ట్ మేము మనాలి మాల్ రోడ్కి వెళ్ళామండి. మాల్ రోడ్ అనేది చాలా బాగుంటుంది. నైట్ టైం విజిట్ చేయాలి. బట్ మేము ఫుల్గా స్ట్రైన్ అయి ఉన్నాం కాబట్టి అది ఈవినింగ్ టైం విజిట్ చేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం ఫ్రెష్ అవ్వడానికి. సో ఇక్కడ ప్రతి ఒక్కటి మనకి అవైలబుల్గా దొరుకుతున్నాయండి. డ్రై ఫ్రూట్స్ కానీ, షాల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, పిల్లలు ఆడుకోవడానికి అన్నీ చాలా అవైలబుల్గా దొరుకుతాయి. కాస్ట్ అయితే నాకు తెలీదు, ఎందుకంటే మేము అసలు అక్కడ ఏమీ మేము కొనలేదు. జస్ట్ చూసి వచ్చేసామండి ఫుల్ స్ట్రైన్ అయిపోవడం వల్ల. సో ఇది హ్యాపీగా తిరగచ్చు. బట్ మాకైతే అంత వర్త్ అనిపించలేదు, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ చాలా కాస్ట్ ఉంది. మనకి ఇక్కడ దొరికేదానికన్నా అక్కడ చాలా ఎక్కువ కాస్ట్ ఉంది. మరి ఎందుకు అర్థం కాదు. మేబీ టూరిస్ట్ ప్లేస్ అయి ఉండొచ్చు. ఆ యాక్ కూడా ఎక్కొచ్చండి. పర్ హెడ్ 100 రూపీస్ అంతా ఛార్జ్ చేశారు. జస్ట్ ఒక 10 మినిట్స్ అంతా అనుకుంటా తిప్పుతారు అది. సో ఇది మనాలి మాల్ రోడ్ అండి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మను టెంపుల్ అండి. ఆ పైన కనిపించేది మీకు మను టెంపుల్. కానీ చాలా లాంగ్ వెళ్ళాలి. సో మేము అందుకే వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసి ఇది రోహతాంగ్ పాస్కి వెళ్ళే రూట్ అండి. సో రోహతాంగ్ పాస్ అంటే మేము ఫస్ట్ వెళ్ళకముందు ఏమనుకున్నాము అంటే జస్ట్ ప్లెయిన్ రోడ్లోనే వెళ్తామేమో అని అనుకున్నాం. బట్ వెళ్ళిన తర్వాత తెలిసింది ఇది కంప్లీట్ ఘాట్ రోడ్ అండి. మేము వెళ్ళినప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల అసలు మాకు ఎప్పుడు మార్నింగ్ మేము 5కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి 9 అలా అయింది. సో అది కానీ చాలా బాగుంటుందండి. మంచిగా ఎంజాయ్ చేస్తారు. మనం వెళ్ళే రూట్లో మనకి స్నాక్స్ దొరుకుతాయి, టీ దొరుకుతుంది, వాటర్ బాటిల్స్ అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి. బట్ కాస్ట్ ఉంటుంది. బట్ తప్పదు, ఆ ప్లేస్లో మనకు కావాలి అంటే అవి తీసుకోవచ్చు. అండ్ మీరు రోహతాంగ్ వెళ్ళేటప్పుడే ముందు మీ క్యాబ్ డ్రైవర్ ఏం చేస్తారంటే మీరు బుక్ చేసుకోకపోయినా ఏ క్యాబ్ ఎక్కినా కూడా అక్కడ స్టాల్స్ అనేవి ఉంటాయండి. స్టార్టింగ్ ఆఫ్ మనాలిలో వాళ్ళ దగ్గరికి స్టాల్స్ దగ్గర తీసుకువెళ్తారు. సో మనం ఈ స్నోలో తిరగాలి అంటే మనకు ఒక డ్రెస్ ఇస్తాడండి. ఆ డ్రెస్ పర్ హెడ్ వచ్చేసి ఇంక్లూడింగ్ షూతో కలిపి 250. మనకి సాక్స్ అండ్ హ్యాండ్ గ్లౌస్ కావాలంటే ఒక జత వచ్చేసి 100 రూపీస్. అది మనం తీసుకొని మనం ఉంచుకోవచ్చు. డ్రెస్ మాత్రం వాళ్ళకి ఇచ్చేయాలి. అది లేకుండా మనం స్నోలోకి వెళ్ళామండి ఖచ్చితంగా మన స్వెటర్స్ కూడా అక్కడికి ఏం పనికిరావు. షూస్ కూడా తడిచిపోతాయి ఖచ్చితంగా మనం ఆడుకునేటప్పుడు. సో అండ్ అక్కడే స్నో ఆడుకోవడానికి ఒక 6 గేమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. ఏంటంటే పారాగ్లైడింగ్, హార్స్, యాక్, టబ్ అండ్ స్కింగ్. ఇంకొకటి వచ్చేసి యాక్ అండి. సో ఇంకొకటి వచ్చేసి ఏటీసీ బైక్ అనమాట, రైడ్. ఒక్కొక్కటికి ఒక్కొక్క కాస్ట్ ఉంది. స్కింగ్ వచ్చేసి 2500 కాస్ట్ అండి. సో మేము మొత్తం ఓవరాల్గా మాట్లాడుకున్నాం ఒక 5000కి. మీరు అలా మాట్లాడుకోవచ్చు. సో రోహతాంగ్ ఇంకా 30 మినిట్స్ దూరంలో మనకి మర్హి అనే ఒక విలేజ్ అనమాట వస్తుంది. సో అక్కడ ఖచ్చితంగా ఆగండి. ఆ వ్యూ పాయింట్ కానీ, ఆ లొకేషన్ కానీ, ఫొటోస్కి, వీడియోస్కి చాలా బాగుంటుందండి. అసలు నార్మల్గా ఉండదు ఆ పాయింట్. అండ్ మీకు వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా దొరికేవి ఈ ప్లేస్లో అండి. వన్స్ రోహతాంగ్ పాస్కి వెళ్తే మీకు వాష్రూమ్స్ అసలు అవైలబుల్గా దొరకవు. ఫుడ్ కూడా అక్కడ మీకు మ్యాగీ, మోమోస్ మాత్రమే దొరుకుతాయి. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ అనేది దొరుకుతుందండి. సో మీ క్యాబ్ డ్రైవర్ ఖచ్చితంగా
ఆయన ఆపుతాడు. ఇన్ కేస్ ఆపకపోతే మీరు మాత్రం ఆగి ఏదైనా ఫుడ్ తిని కొంచెం ఎంజాయ్ చేసి పైకి వెళ్ళండి. ఎందుకంటే ఆ స్నోలో మనకి ఆక్సిజన్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనం ఏం చిన్న ఇక్కడి నుంచి ఇక్కడికి నడిచేసరికి కూడా కొంచెం బాగా స్ట్రెయిన్ అయిపోతాము. ఎక్కువ కూడా మనం ఆడుకోలేము. సో దానివల్ల ఫుడ్ కొంచెం తిని వెళ్తే బాగా ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ అయిపోయిన తర్వాత రోహతాంగ్కి మేము స్టార్ట్ అయ్యామండి. ఇంకోండి ఈ లొకేషన్ అనేది చాలా బాగుంటుంది, అసలు ఫుల్ లొకేషన్ ఇది. సో ఇలా మీరు వెళ్తే మాత్రం పిల్లలతో వాళ్ళతో చాలా బాగుంటుంది. బట్ స్వెటర్స్, హుడీస్, షూస్ ఇవన్నీ ఖచ్చితంగా మీరు క్యారీ చేయాల్సిన విషయం. ఇంకొన్ని మనం వెళ్తున్నాం రోహతాంగ్కి. ఫస్ట్ వ్యూ పాయింట్ స్టార్ట్ అయ్యాం. అంటే అక్కడ కౌంటర్స్ అనేవి ఇస్తాడండి. కిందనే మనకి కౌంటర్ నెంబర్స్ 1 2 3 అనేసి. మా కౌంటర్ నెంబర్ వచ్చేసి 3 అనమాట. సో లాస్ట్లో మా కౌంటర్ ఉంది. సో మేము అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. బికాజ్ ఇక్కడ ఎందుకు ఆగాము అంటే ట్రాఫిక్ అండి. ట్రాఫిక్ అసలు 1 hour పట్టింది మాకు. సో ఇదంతా మొత్తం అంతా స్నో బ్లాక్ అయి ఉంటే అదంతా మొత్తం తీసారండి కొంచెం వెహికల్స్ యూజ్ చేసి. సో దానివల్ల మనకి రోడ్ చిన్నదే ఉంది. అది కూడా 2-way రోడ్డు వల్ల కొంచెం ఎక్కువ అయింది. సో ఇక్కడ మొత్తానికి మనం రోహతాంగ్ పాస్కి వచ్చేసాం. కౌంటర్ నెంబర్ 3కి వచ్చేసామండి. ఇదిగోండి, ఇది కౌంటర్ నెంబర్ 3 చూసారు కదా. సో ఇక్కడి నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. కౌంటర్ నెంబర్ 3 ఇచ్చాడు కదా అని మేమేమో మొత్తం మా లగేజ్ పట్టుకొని హ్యాపీగా వచ్చేసామండి. అంటే వాటర్ బాటిల్ అది పట్టుకొని అక్కడ వెళ్తే మాకు అర్థమైంది ఏంటంటే మేము నడుచుకొని వెళ్ళామండి 1 km. సో ఇక ఇదండి స్కీయింగ్ అనమాట. ఈ స్కీయింగ్కే 2500 ఒక కపుల్కి ఇది. సో ఇది అన్లిమిటెడ్ అండి, ఎంతవరకైనా మనం చేయొచ్చు. బట్ మాకు అసలు ఆక్సిజన్ సరిపోక మేము ఎక్కువ చేయలేకపోయాము. ఒక 1/2 hour చేసామంతే, పర్ హెడ్ 1/2 hour అలా చేసి వదిలేసామండి. ఇంకా మేము చేయలేకపోయి మంచులో జారిపోతున్నాం. ఎక్కడ కాళ్ళ విరుగుతుందని భయం వేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్ ఎక్కామండి. యాక్ వచ్చేసి కపుల్కి 1000 rupees పడింది. ఇది మాకు 15 minutes అన్నారు కానీ జస్ట్ 5 minutesలో ఎలా తీసుకొచ్చేసారు. వీడియో కూడా తీయలేదండి. వీడియో తీయాలంటే ఇంకో 500 ఎక్స్ట్రా అడిగారు. ఇంకా అవసరం లేదులని మా ఫోన్తో మేమే వీడియో తీపించుకున్నాం అక్కడ వేరే వాళ్ళతో. అండ్ ఇది స్నో మీకు ఇంకేమీ వద్దు అవసరం లేదంటే హ్యాపీగా ఫ్రీగా స్నో దగ్గరికి వెళ్ళి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని ఆడుకొని రావచ్చు అండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ అంతవరకు వెళ్ళాం కదా, ఏదైనా ఆడుకుంటే బాగుంటుంది అని మేము ప్లాన్ చేసాం. కానీ ఓకే, ఆ మంచులో ఆడలేమని మాకు అర్థమైంది. ఇది టబ్ అండి. ఒక టబ్ పైకి వెళ్తుంది, ఒక టబ్ నుంచి కిందకి రావాలి. బట్ ఆ పైకి వెళ్ళే దాంట్లో కూడా చాలా టైం పడుతుంది. మనం నడవలేమండి ఆ టబ్. అక్కడ రోప్ కూడా ఇస్తాడు, రోప్ పట్టుకొని మనం వెళ్ళాలి. సో అయిపోయింది. నెక్స్ట్ మేము గేమ్స్ ఆడేసాం. రిటర్న్ మళ్ళీ రోహతాంగ్ వచ్చిన వే కాకుండా వెనదరవి చూసారు కదండి. ఇగోండి ఇదే మంచుని క్లియర్ చేసేది. సో మనకి రోడ్ని ఇస్తుంది అనమాట, మంచు బ్లాక్స్ మొత్తం క్లియర్ చేసి. సో ఇది రోహతాంగ్ నుంచి మళ్ళీ మేము అటల్ టన్నెల్ వెళ్ళే రూట్ అండి ఇది. సో సెకండ్ వే అనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ కొండ ఎక్కాం, ఇప్పుడు కొండ దిగుతున్నాం. ఇదిగోండి అటల్ టన్నెల్కి వెళ్ళే రూట్లో ఫుడ్ ఉంటుందండి ఇది. సో ఇక్కడ ఫుడ్ హ్యాపీగా మనం తినొచ్చు. మేము అక్కడ ఆగి లంచ్ చేసామండి. అంటే ఈవినింగ్ 4 కల్లా మేము లంచ్ చేసాం. ఫుడ్ అనేది రోటీ, స్టీమ్డ్ రైస్, చావల్ ఇవి దొరుకుతాయి. అండ్ ఇది వచ్చేసి రోహతాంగ్ అండి, ఇదే అటల్ టన్నెల్ అండి రోహతాంగ్ నుంచి వచ్చినప్పుడు. సో అటల్ టన్నెల్ వచ్చేసి మాకు నియర్లీ ఒక 20 minutes అనేది టైం పట్టింది. సో ఇది 19 km అంత లాంగ్ ఉందండి. అండ్ థర్డ్ డే ఆఫ్ మనాలి వచ్చేసి మేము కసోల్ వెళ్తున్నామండి త్రూఅవుట్ కుల్లు. సో ఈ కుల్లులో ఏదో ఫ్రూట్ మార్కెట్ అంటే ఆల్ అవైలబుల్ ఫ్రూట్స్ అనేది దొరికాయి. మేమైతే ప్లమ్ ఫ్రూట్, చెర్రీస్ అండ్ ఇంకా ఏదో అందరు ఫ్రూట్ తెచ్చుకున్నాం. ఇదిగోండి ఫ్రూట్ మార్కెట్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి కుల్లు వెళ్ళాం కదా, ఆ కుల్లులో వచ్చేసి ఇది రివర్ రాఫ్టింగ్ అండి. రివర్ రాఫ్టింగ్ వచ్చేసి అసలు ఎంత ఫ్రాడ్ చేస్తున్నారంటే లిమిట్ వచ్చేసి 15 minutes, 20 minutes అండ్ 1/2 hour ఉంటుందండి. అంటే 3 km, 6 km, 9 km అని మేము 9 km తీసుకున్నాం. 5,000 అడిగారు. సో 5,000 ఎందుకని మేము 3,500కి మాట్లాడి వచ్చిన తర్వాత మీకు ఫొటోస్ అండ్ వీడియోస్ తీయాలి అంటే ఇంకా 1,000 rupees అడిగారండి. అంటే ఓవరాల్ వాళ్ళు 4,500 అమౌంట్ తీసేసుకున్నారు. కానీ చాలా బాగుంటుందండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఆ డ్రెస్ అనేది కూడా ఫ్రీ ఇస్తారు, క్యాపు అండ్ డ్రెస్ ఇస్తారు. వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం మంచి బట్టలు కాకుండా నార్మల్ బట్టలు వేసుకోండి. ఎందుకంటే వాటర్లో ఫుల్ తడిచిపోతాం కాబట్టి ఆరబెట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మాకు తెలియక మేము జీన్స్ వేసుకెళ్ళాం, ఆరబెట్టడానికి చాలా ఇబ్బంది అయింది. బట్ మేము కసోల్ వెళ్ళి 1 day నైట్ స్టే చేసాం కాబట్టి మేము హ్యాపీగానే ఉంది. సో ఈ రివర్ రాఫ్టింగ్ అనేది చాలా బాగుంటుందండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. ఇది కూడా మీ క్యాబ్ డ్రైవరే తీసుకెళ్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ అంటే వాళ్ళకి లింక్ ఉంటుంది. సో ఆ లింక్తో వెళ్ళి
వీళ్ళు డిస్కస్ చేసుకొని ఇగో మా పర్సన్స్ తెచ్చామని చెప్తారు. సో బార్గెనింగ్ చేస్తే డిస్కౌంట్ అయితే ఇస్తారండి. మరీ ఎక్కువ డిస్కౌంట్ అనేది కాదు, ఒక 1500 అయితే డిస్కౌంట్ ఇస్తారు, మాకు ఇచ్చారు. బట్ అది వీడియోలో అయితే కలిపేశారు 1000 రూపీస్ కూడా. ఇదిగోండి, తర్వాత మేము రివర్ రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత వీడియో తీసుకున్నాం. అంటే ఇంకా చాలా పెద్ద రివర్ అండి ఇది మాత్రం. పడితే అసలు స్విమ్మింగ్ రాకపోతే ఎక్కడ ఉంటాం కూడా తెలీదు. అండ్ నెక్స్ట్ త్రూ అవుట్ కసోల్కి వెళ్తున్నామండి. కసోల్ వెళ్ళే రూట్లో ఇది. సో మీరు ఏం లేదండి, మీరు మనాలి ఎక్కడ తిరగాలన్నా కూడా 2 కొండల మధ్యనే మీరు ట్రావెల్ చేయాలి. ఇది 1 వే అయినా కూడా 2 వేస్లో వస్తుందండి. రోడ్ అసలు ఘోరాతి ఘోరంగా ఉంటుంది. అండ్ ఇది చూసారు కదా, వాటర్ పక్క నుంచి వస్తుంది, అది కొండ, మనం కొండపై నుంచి వెళ్తుంటాం. ఆ రూట్లోని 2 వేస్ ఉంటాయండి. అసలు వెహికల్స్ కూడా అసలు బాబోయ్ ఘోరంగా ఉంది. అండ్ మేము నైట్ కసోలో స్టే చేసామన్నాం కదా, ఇదే రివర్ పక్కనే, అంటే ముందు రివర్ ముందే మా రూమ్ అండి. ఇదిగోండి రివర్. మేము ఇది పైనుంచి తీసాము. ఆ రోజు వర్షం కూడా పడుతుంది, సో మళ్ళీ తీయలేమేమో ముందే తీసామన్నమాట. ఇదిగోండి మేము ఉండేది అక్కడ క్యాంప్ అనమాట. సో మేము క్యాంప్లో ఉన్నాం, అది కూడా కొండ కిందే. నైట్ వచ్చి క్యాంప్ ఫైర్ వేసారండి. కంప్లీట్గా బాగా ఎంజాయ్ చేసాం. బట్ వర్షం పడడం వల్ల వీడియోస్ అయితే షూట్ చేయలేకపోయాం మేము. చూడండి రివర్ ఎంత బాగుందో అసలు. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో అనేది తెలియదు కంప్లీట్గా. అసలు అది ఒక సౌండ్ అండి, అసలు ఫుల్ మంచిగా సౌండ్ వస్తుంది. ఇదిగోండి మార్నింగ్ ఇది. ఈ టైం ఎంతో కాదు 6 అయ్యిందండి. బట్ మొత్తం హిమాచల్ ప్రదేశ్ మొత్తం మార్నింగ్ 4:30కి డే వచ్చేస్తుంది. నైట్ 8 వరకు చీకటి అనేది పడడం లేదండి. ఇదిగోండి మేము ఉండే వే ఇదండి క్యాంప్. అవన్నీ క్యాంప్సేనండి. ఆ పక్కనే రెస్టారెంట్ కూడా ఉంటుంది, వాళ్ళే ఫుడ్ అని ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మేము ఇది వచ్చేసి మణికరణ్ అండి. సో మణికరణ్కి వెళ్ళాము. ఆ మణికరణ్లో ఏంటంటే అక్కడ హీట్ వాటర్ అండి, అది బాయిల్ అవుతూనే ఉంటుంది. వాటర్ ఎలా బాయిల్ అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎవరు పెట్టింది కాదు. కుండలు ఏంటంటే అందులోని వాళ్ళు చావల్ అనేది ఉడకబెడుతున్నారండి. అంటే కొమ్ము శనగలు అంటాం కదా, కొమ్ము శనగలు ఉడకబెట్టి అదే ప్రసాదం కింద ఇస్తున్నారు. ఆ ప్యాకెట్స్ కూడా ఒకటి 20 రూపీస్ అండి. సో అందులో పెట్టి ఉడకబెట్టి ఆ ప్రసాదం అందరికీ పంచుతున్నారు. అండ్ అది వాళ్ళ ఆచారం అంట. అండ్ నెక్స్ట్ మేము ఇంకా మళ్ళీ మేము కుల్లు వచ్చేయాలండి. మా బస్ ఆ రోజు ఈవినింగే ఉంది. సో వచ్చేదారిలో ATS కేఫ్ అని ఉంది, ఇది కూడా రివర్ పక్కనే. యాక్చువల్గా మేము ఆ ATS కేఫ్కి వెళ్ళకపోయింది, ఎందుకంటే మేము ఉండేది కూడా రివర్ పక్కనే స్టే చేసాం కాబట్టి 1 నైట్ వెళ్ళకూడదు అనుకున్నాం. బట్ ఆఫ్టర్నూన్ 2 అయిపోయింది, మాకు మంచి ఆకలేసింది. సో ATS కేఫ్కి ఎలాగా తినాలి కదా అని ATS కేఫ్కి వెళ్ళాం. కానీ ATS కేఫ్ అయితే చాలా బాగుందండి. బట్ తినడానికి మాత్రం చాలా కాస్ట్ ఉంది. మేము ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ పెట్టాము, ఒక బౌల్లో ఇచ్చారండి, ఏదో ఒక పిల్లోడికి పెట్టినట్టు. 350 రూపీస్ ఇంక్లూడింగ్ GSTతో వేసాడండి. వాటర్ బాటిల్ 40 రూపీస్ వేసారు. సో ఇంకా చాలే ఎక్కడతో అనుకొని హ్యాపీగా మేము అవి తినేసి వచ్చేసామండి. కానీ వ్యూ మాత్రం అద్దరిపోద్దండి. ఎంజాయ్ చేయాలనుకుంటే హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసి ఫొటోస్ తీసుకొని వచ్చేయచ్చు, ఫుడ్ తినకపోయినా కూడా. అండ్ ఇదిగోండి ఇదంతా. ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీస్కి అండి, ఫ్యామిలీస్ డ్రింకింగ్ అవన్నీ చేయడానికి అనేది ఈ ప్లేస్ ఇచ్చాడు. ఆ పక్కన వచ్చేసి 1, 2, 3 అలా కూర్చోవడానికి అనేది ఇచ్చాడండి. సో ఇది ATS కేఫ్. నచ్చితే ఎంజాయ్ చేయండి. థ్యాంక్